ಬಿಟ್ಟೆ తక్కువైతే ఇద్దరు చేయండి సారీ తీసుకోండి
తరిత దిజం తరిత జం తరిత తక దిజం తరిత దిజం తరిత జం తరిత తక్ దిజం తరిత దిజం తరిత జం తరిత తక దిజం తరిత దిజం తరిత జం తరిత తక్ దిజం తరిత తక దిజం తరిత తక్ దిజం తరిత తక దిజం తరిత తక దిజం తక దికి తదికిన తక తదికిన 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 తకిన తక దికి తదికిన తక తదికిన 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 తకిన తక దికి తదికిన తక తదికిన 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 తకిన తదన దన దన తజను జను తరి దన తదన జను తతరి తదన తతరి తదన తత దింగిణ తకిడదగ దరిగిడతోం తదింగిణ తకిడదగ దరిగిడతోం తదింగిణ తకిడదగ దరిగిడతోం కిడదగ దరిగిడతోం కిడదగ దరిగిడతోం సందర్భంలో 400 మంది పిల్లలు ఇక్కడ నృత్య ప్రదర్శన చేయటం ఒక్క రోజులో సాధ్యమైన పని కాదు, బట్ జరిగింది. దీనికి ముఖ్య కారణాలకు పేరెంట్స్ని కూడా అభినందించాలి. మనం పిల్లలు చదువుతోటి పాటు ఏదో ఒక ఆర్ట్లో ప్రావీణ్యత ఉండాలి. డ్యాన్స్ అవనండి, సింగింగ్ అవనండి, స్పోర్ట్స్ అవనండి, ఇంకోటి. ఈ నృత్యం అనేది చాలా కష్టమైన పనే, బట్ ఎంత కష్టమైనా సరే మీ ప్రాక్టీస్ తోటి అంతా సింపుల్ అయిపోతుంది. మనం ఒక మంచి పని చేసినప్పుడు యూ విల్ ఫేస్ ఏ షార్ట్ టైం పెయిన్, బట్ ఇట్ హ్యాస్ లాంగ్ టర్మ్ గెయిన్. ప్రాక్టీస్ తోటి సాధించనేది ఉండదు. చదువులోనే రాణించాలి, ఇలాగ డ్యాన్సుల దాంట్లోనే రాణించాలంటే టైం మేనేజ్మెంట్, పంక్చువాలిటీ చాలా అవసరం. అది లేకపోతే సాధ్యం కాదు. అందుకని చిన్నారులకి ఏంటంటే టైంని జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకుంటూ, పేరెంట్స్ చెప్పిన విధంగా ఫాలో అవుతూ, వాళ్ళ గురువులు నేర్పిన విధంగా నేర్చుకుంటే చదువులోనే రాణించగలరు, ఇటు డ్యాన్స్లోనే రాణించగలరు. ఈరోజు మన అంతర్జాతీయ స్థాయిలో కూచిపూడి నాట్యం వెలుగుతుందంటే ఏకైక వ్యక్తి
వెంపటి శని సత్యం గారు. అటువంటి వ్యక్తి కొరియోగ్రాఫ్ చేసినటువంటి ఎన్నో నాట్యాంశములను ఈరోజు చేసినటువంటి గురువులందరూ కూడా గురు పరంపరగా తీసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గురువులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముందుగా ఈ కార్యక్రమాన్ని ఈ వెంపటి శని సత్యం గారి జయంతి ఉత్సవం గురించి ఉన్నతమైనటువంటి వ్యక్తి కొరియోగ్రఫీ చేసినటువంటి యాక్చువల్ కొరియోగ్రఫీస్ అన్నీ కూడా వెనకబడిపోయేటువంటి కనుమరుగైపోయే ప్రమాదం అయితే ఉంది. అయితే చిన్న సత్యం గారి గురించి 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఈరోజు నేను ఇలా నిలబడి 4 మాటలు చెప్తున్నానంటే ఇదంతటికీ ఆయన పెట్టినటువంటి భిక్ష నాకు ఇది. ఎందుకంటే 82లో కూచిపూడి నుంచి మమ్మల్ని తీసుకువెళ్ళి విద్య నేర్పించి ఉచితంగా ప్రపంచవ్యాప్తంగా తిప్పి ఎన్నో ప్రోగ్రామ్స్ బ్యాలెన్స్ చేసేటువంటి అవకాశం నాకు కల్పించి, నాకే కాదు ఎంతోమందికి కల్పించి విశాఖపట్నంలో 85లో కూచిపూడి కళాక్షేత్రాన్ని స్టార్ట్ చేసి దాంట్లో ఇక్కడ మమ్మల్ని అందరినీ కూడా నేనైతేనేమి రమణరావు గారు అయితేనేమి మమ్మల్ని అందరినీ దీంట్లో పెట్టి ఆ కళాక్షేత్రాన్ని అలాగా అప్రత్యయంగా నడిపించుకుంటూ వెళుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎన్నో వేల మంది నేర్చుకున్నారు, దేశ విదేశాల్లో స్థిరపడి స్టిల్ కంటిన్యూ చేస్తున్నారు స్కూల్స్ పెట్టి. అయితే మాస్టర్ గారి గురించి మనం పిల్లలు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన ఎంతో కష్టపడి కూచిపూడి నుంచి ట్రైన్లో వెళ్ళటానికి డబ్బులు కూడా లేక ఆయన దగ్గర, అంటే మనమందరం ఈరోజు చాలా హాయిగా నేర్చుకుంటున్నాం, చాలా హాయిగా మనం ఈ డాన్స్ని ప్రశాంతంగా, అయినా స్టిల్ మనకి నేను చాలా కష్టపడుతున్నాను అనేటువంటి ఫీలింగ్స్లో ఉంటాం మనం. భారతదేశానికి ఎందుకు ఇన్ని దాడులు ఇన్ని వేల సంవత్సరాలు జరిగినా మనం నిలబడి ఉన్నామంటే మన దేశానికి ఆధ్యాత్మికత పునాది. ఆ పరమాత్మ ప్రకృతి సమ్మేళనమే ఈ సృష్టి. దానికి దగ్గరగా ఉన్నవి కళలు. అందుట్లో ఈ నృత్యం అనేది మీరు శారీరకంగా మానసికంగా అంటే మీ అభినయాలు బాడీలో అన్ని పార్ట్లని వాటికి సింక్రనైజ్ చేస్తూ చేయటం అనేది చాలా కష్టమైన ప్రక్రియ అని నా భావన. అంటే అక్కడ జరిగే అన్ని ప్రోగ్రాముల్లో నృత్యం అనేది చాలా డెడికేషన్ ఉంటే కానీ అలవాటు అవ్వదు. ఓకే ఇలా మిక్సర్ వెళ్ళిపోండి రైట్ సైడ్. ఓకే ఎలా వెళ్ళిపోండి. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.